I request the Deputy Chief Minister to move the motion to taking into consideration of the Telangana regularization appointments to the public services and rationalization of staff patron and pay structure amendment bill 2026. Chairman sir, I beg to move the Telangana regulation of appointments to public services and rationalization of state pattern and pay structure amendment bill 2026 be taken into consideration. Motion moved. I request the Deputy Chief Minister to explain the aims and objects and silent futures of the bill. అధ్యక్ష, ఈ బిల్లు ప్రజాకవి అందశ్రీగా పిలువబడు అందే ఎల్లయ్య గారు వారిని గౌరవించుకుంటూ వారి కుమారుడికి రాష్ట్ర ప్రభుత్వంలో ఇచ్చేటువంటి ఉద్యోగానికి సంబంధించినటువంటి బిల్లు అధ్యక్ష. ఇది అందశ్రీగా పిలువబడు అందే ఎల్లయ్య గారు తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో గల రేబర్తి గ్రామంలో జన్మించారు. అనాథ అయిన అతను పశువుల కాపరిగా ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ఒక ప్రసిద్ధ కవి మరియు గీత రచయితగా ఎదిగారు. ఆయనకు ఎటువంటి సాధికారిక విద్య లేకున్నా తెలంగాణ గ్రామీణ మరియు అణగారిన వర్గాల ఆశలు, పోరాటాలు మరియు స్ఫూర్తిని ప్రతిబింబించే ప్రతిభను కలిగి ఉన్నాడు. అతనిచే రచింపబడిన 3000 కవితలతో సహా అతను రచించిన జయ జయ హే తెలంగాణ అను గేయము తెలంగాణ ఉద్యమ సమయం నందు ప్రజలను ఉత్తేజపరిచి ఏకచరిత్రలో ప్రముఖ పాత్ర పోషించింది. అందువల్ల అతను గౌరవనీయమైన సాంస్కృతిక వ్యక్తికి ప్రతీకగా నిలిచి తెలంగాణ రాష్ట్రమంతటా అతని వారసత్వం కొనసాగుతున్నది. వారి యొక్క విప్లవాత్మకమైన కవితలు మరియు గేయాలు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు జరిగిన ఉద్యమందు భావోద్వేగమైన మరియు సాంస్కృతిక స్వరంగా నిలిచాయి. అతని శక్తివంతమైన పద్యాలు లక్షల మంది ప్రజలను, అణగారిన వర్గాలను, రైతులను, కార్మికులను ప్రభావితం చేయటమే కాక వారి పోరాటాలను వ్యక్తీకరించినవి. అవి తెలంగాణ గుర్తింపుకు గణనీయంగా దోహదపడినవి. శ్రీ అందశ్రీ గారిచే రచించబడిన